మహాగణపతే నమ. గురుభ్యో నమ. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఏమండి, పేపర్లు చదువుతుంటే 60 ఏళ్ళ వారికి వృద్ధాప్య పెన్షను ఏవో వస్తూ ఉన్నాయి. సరే, ఎప్పుడు అంటూ ఉంటాను కదా, మన గురించి మనం మాట్లాడాలండి, మన గురించి మనం తెలుసుకోవాలండి. సరే, 50 దాటి 60లో పడుతున్న వాళ్ళంతా చేతులు ఎత్తండి. ఎంతమంది కదా? నేను కూడా 60 దాటింది నాకు. అలా 60కి వస్తూ ఉన్నవాళ్ళు, 50 దాటిన వాళ్ళు, మిగతా వాళ్ళు వేరే వీడియోలు చూసుకోవచ్చులేండి. ముఖ్యంగా మనమే చూడాల్సింది వీడియో కదా. అసలు ఈ 5 తప్పులు మాత్రం చేయకూడదండి. 5 తప్పులు చేయకూడదు 60 దాటిన వాళ్ళు. ఈ 5 తప్పులు చేస్తే మాత్రము వృద్ధాప్యము కష్టమైపోతుంది. వయసు అయిన వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఆ 5 తప్పులు చేయకూడదు. అది ఏంటంట చెప్తాను, పూర్తిగా వినండి, చివరి వరకు వీడియో చూడండి. మొదటిది, 60 వచ్చేసరికి రిటైర్మెంట్ అయిపోతాము, లేకపోతే పిల్లలంతా పెద్దవాళ్ళై వాళ్ళ సెటిల్ అయిపోతూ ఉంటారు. ఇంకా మనకి ఒక ఆలోచన వస్తుంది, 60 వచ్చేసింది, నా వయసు 60కి వచ్చేసింది, ఇంకా నేనేమీ చేయలేను, నాకు చేత కాదు ఇంకా అనే ఆలోచన. ఆ ఆలోచన మనని శక్తిని కృంగదీస్తుంది. మనలో ఉన్న శక్తి తగ్గిపోతుంది. ముందు ఆలోచన రానికండి. 60 అనేది నెంబర్. అప్పుడే మొదలు పెట్టాలి. ఏంటంటే పిల్లలంతా సెటిల్ అయిపోయారు, ఇంకా నాకు బాధ్యత లేదు. అప్పుడైతే స్కూలు పెళ్ళిళ్ళు అవి ఉండేది, ఇప్పుడు నాకు బాధ్యత లేదు, నేను హ్యాపీగా నేను అనుకుంది మొదలు పెట్టవచ్చని ఒక పాజిటివ్ థింకింగ్తో, అమ్మయ్య ఇప్పుడు రిలాక్స్, నేను అనుకుంది చేస్తానని ఒక మంచి థాట్తో రండి. ఇంకా రెండోది, హెల్త్ గురించి నిర్లక్ష్యం చేయడం. మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం. ఇప్పుడు చేసుకునేది ఏముందిలే, ఇప్పుడు మనకేంటిలే అని నిర్లక్ష్యం చేస్తాం. మన హెల్త్ని మనం నిర్లక్ష్యం చేస్తే మనకి నొప్పులే మిగులుతాయి. మోకాళ్ళ నొప్పి, కాళ్ళ నొప్పి, మోచేతి నొప్పి, లేకపోతే మైగ్రేనో, బీపీయో, షుగరో ఇవే వస్తాయి. కాబట్టి దాని మీద ఫోకస్ చేసి స్ట్రెచ్చింగ్లు, ఎక్సర్సైజులు, యోగాలు, వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్ అన్నీ చేయొచ్చండి. 90 ఏళ్ళ వరకు అన్నీ చేయొచ్చు. అలా మనం హెల్త్ని ఫిట్గా ఉంచుకోవాలి. మూడో తప్పు ఏం చేయకూడదో తెలుసా? పిల్లలే జీవితం అనుకోకూడదు. మనం ఇంతవరకు పెంచి పెద్ద చేసాము, వాళ్ళే మన జీవితము, వాళ్ళ కోసం మనం మిగిలిన జీవితాన్ని అంకితం అనుకోకూడదండి. వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, బ్రహ్మాండంగా సెటిల్ అయిపోతారు. అది సహజం. అది కాబట్టి మనది మనం చూసుకోవాలి. వాళ్ళు చూడలేదనేది భావన పెట్టుకోకూడదు. మన గురించి మనం ఆలోచించుకోవాలి. అతి ముఖ్యమైనది. ఈ మార్పు ఖచ్చితంగా చేసుకోవాలి. 3 అయిపోయింది. 4వ తప్పు ఏం చేయకూడదో తెలుసా? ఆర్థికము. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఫైనాన్షియల్గా ఫిట్గా ఉండాలి. హెల్త్ ఎట్లా ఫిట్గా ఉంటామో ఫైనాన్షియల్గా కూడా ఫిట్గా ఉండాలి. అప్పుడే మనము మానసికంగా బలంగా ఉంటాము. అయ్యో, మొహమాటానికి పోయి పిల్లలకి ఆస్తులు రాసిచ్చేయడము, రిటైర్మెంట్ పెన్షన్ వచ్చిందో లేకపోతే ఉన్న డబ్బులు వాళ్ళకి దారాదత్తం చేసేసి ఆ తర్వాత వాళ్ళు దగ్గర చేజాపడం పెట్టుకోకండి. మన దగ్గర పెట్టుకుని ఆ తదంతరం వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళకి ముందు మన ఖర్చులకి మనకు కావాలి కదా, ఆర్థిక బలం ఉండాలి. తర్వాత 5వ తప్పు చేయకూడదు. ఏమంటే ఒంటరితనం ఫీల్ అవ్వకూడదండి. అయ్యో, అందరూ వాళ్ళు సెటిల్ అయిపోయారు, వాళ్ళు ఉన్నారు, నేను ఒంటరిదాన్ని అయిపోయాను అనే భావన మాత్రం రానీకండి. ఇప్పుడు మన చేతిలో, అరచేతిలో స్వర్గంలాగా మన చేతిలో సెల్ ఫోన్లు వచ్చేసాయి, సోషల్ మీడియాలు వచ్చేసాయి, యూట్యూబ్లు ఎన్నో వచ్చేసాయి కదా, గూగుల్ వచ్చేసాయి. ఏది నేర్చుకోవాలంటే అది నేర్చుకోవచ్చు కదా. ఇంతకు పాత కాలంలో అంటే ఉత్తరాలు అవి ఇవి రాయాలి. క్షణంలో మన ఫోన్లు ఏవి ఫ్రీగా కూడా నేర్పించే వాళ్ళు ఉన్నారు. అలా దీన్ని ఉపయోగించుకొని ఊరికే అదిగానే పొద్దుస్తమాన వీడియో చూడడం కాదు, ఏవైనా ఉపయోగపడే పనులు కొత్తవి నేర్చుకోవడం, కొత్తగా మొదలు పెట్టడము, ఫ్రెండ్షిప్ చేసుకోవడము, ఒక కమ్యూనిటీ ఏర్పరచుకోవడము, సత్సంగం చేసుకోవడము, మంచి ఫ్రెండ్స్ మనకి నలుగురిని కూర్చోబెట్టి నేర్పించడాలు, ఇలా నలుగురిని కలుపుకునే విధంగా ఉన్నారు. ఇంతమంది ఉండగా ఏమి మనకి, మనం ఒంటరి వాళ్ళం కదా, మనం ఇంకొకళ్ళకి సహాయపడదామనే ఆలోచనతో ఉంటే ఈ 60 చాలా బాగుంటుంది.
50 దాటి 60లో పడ్డ వాళ్ళకంతా ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుందని నా భావన. ఇది ఎందుకంటే 60 వచ్చేసరికి కొంచెం భయం వస్తుందండి. కాదు కూడదు అనకండి. ప్రతి ఒక్కరికి వస్తుంది. అబ్బా! 60లోకి వచ్చేసానే నేను ఇలా ఏంటి అనే ఆలోచన వస్తుంది. ఈ 5 తప్పులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. మిమ్మల్ని మీరు వృద్ధి చేసుకోండి. మిమ్మల్ని మీరు మీలో ఉన్న శక్తి అండి. ఇంత సంసారాన్ని పైకి తీసుకొచ్చాం, ఇంత పనులు చేసాం, ఈ 60 ఏళ్ళు ఇంత చేసాం మనం. మన గురించి మనం చేసుకోలేమా? బ్రహ్మాండంగా చేసుకోగలము. ఆ శక్తే మనకి, మన శక్తే మనకి బలం కదా. అలా ముందుకి ఆలోచిస్తూ ఆ విధంగా ఆలోచించండి. తప్పకుండా కొత్త జీవితం 60 వచ్చిందంటే అది ఆరంభమే. ఒక అధ్యాయం, నూతన అధ్యాయం మొదలవుతుంది. ఇంతవరకు హడావిడి, ఇప్పుడు నిదానంగా ప్రశాంతంగా కూర్చుని ఏమేమి చేయాలి, ఎలా లైఫ్ని తీసుకెళ్ళాలి అని ఒక మంచి ప్లానింగ్తో ముందుకు వెళ్ళండి. సక్సెస్ మీ చెంతే ఉంటుంది. ఉంటాను. ఈ మీనా, మీ మీనా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి, షేర్ చేయండి. మీ వాల్యుబుల్ అభిప్రాయాలు నాకు ఇలాగే తెలపండి. ఇంకేమైనా వివరంగా కావాలంటే డైరెక్ట్ మెసేజ్ చేయండి. యోగా విషయంలో కానీ, మెడిటేషన్ల విషయం కానీ, ఏ విషయంలో ఫ్రీ కోచింగ్లు చాలా ఉన్నాయి. వాటి గురించి కూడా చెప్తాను. మీరు నాకు మెసేజ్ చేయండి. ఉంటాను.